సింధూర అయితే అలా వాళ్ళ అత్తమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి అమ్మగారు, ఏమైంది, ఎందుకు అంత బాధపడుతూ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదు చంటి, అత్తమ్మ నా మీద చాలా కోపంగా ఉంది, అత్తమ్మ నాతో మాట్లాడుతుందో లేదో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో చంటి అయితే, ఎందుకు అమ్మాయి గారు, అమ్మగారు కూడా మీతో మాట్లాడుకున్న ఒక్క నిమిషం కూడా ఉండలేరు, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, అమ్మగారు ఇప్పుడే పడుకున్నారు కదా, లేస్తారు, మీరు వెళ్ళి కాఫీ తీసుకుని ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింధూర్ అయితే సరే చంటి అని చెప్పి అంటుంది. ఇక చంచలమ్మ అయితే తన రూమ్లో అలా పడుకొని ఇలా లేస్తూ ఉంటుంది. లేవగానే ఇలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి సింధూర్ అయితే కాఫీతో వెళ్తూ, అత్తయ్య కాఫీ తీసుకోండి అత్తయ్య అని చెప్పి అంటుంది. అది చూసి చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఏంటి కాఫీతో నా ముందుకు వచ్చావని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చంటి మాత్రం, మీ ఇద్దరిని ఎలాగైనా సరే నేను కలుపుతాను, మీ ఇద్దరు విడకూడదు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక చంచలమ్మ కాఫీని ఏం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.